హాయ్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఎలా చేస్తానో చూసేద్దామా. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి. దానిలో ఒక 3 ఎగ్స్ని కొడుతున్నా. ఈ ఎగ్స్ని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసి పక్క పెట్టేద్దామండి. కలిపేసుకుందామండి దీన్ని. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మనకి ఇది మిక్స్ అయిపోయింది కానీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఇది తీసేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందామండి. ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందామండి. క్యాప్సికమ్ వేసుకుందామండి, చిన్నగా తరిగినవి. అలానే క్యారెట్ కూడా చిన్నగా తరిగేసి క్యారెట్ని వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత అలానే చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసేస్తున్నా. ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసుకుందామండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాండి. ఇది మనకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేద్దామండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కారం, చాట్ మసాలా వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి మనం ఇప్పుడు ఇందులో రైస్ని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేద్దాము. దీంట్లో కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా మనం ఇట్లా తుంచేసి వేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి. పచ్చి కరివేపాకుని అట్లా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకుందామండి. అలానే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసేసానండి. ఇప్పుడు మనకి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి.
ఇప్పుడు మనకు వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.